మీకు సండే స్పెషల్ ఏముంది? మాకైతే ఈరోజు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ కూడా ఎక్కువ కాదండి, ఒక పావు కిలోతోనే చేశానండి. ఎందుకంటే ఇంట్లో చికెన్ ఎక్కువ లేదు, బయటికి వెళ్ళి తెస్తే మళ్ళీ ఇంట్లో తినేది మా పిల్లలు ఇద్దరే, నేను మా హస్బెండ్ ఎక్కువ తినే. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, చిన్నవి 3 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, సోంపు, గసగసాలు, కొంచెం జీడిపప్పు, బాదం పప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఒక ముక్క తీసుకొని 2 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పోపు సామాన్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అదంతా చిటపటలాడిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఉల్లి పేస్ట్ మొత్తం వేసేసుకొని అది ఎర్రగా వేగేదాకా వేపుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టు వేపుకోవాలండి. ఇందులోనే పసుపు, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడు ఈ ఉల్లి పేస్ట్ కలర్ మారే వరకు అలా కలుపుతూ ఉండాలండి. ఇది ఉల్లి పేస్ట్ మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు అంతా కలిసేలాగా కలుపుకొని ఇందులోనే గరం మసాలా, కొంచెం మిరియాలు, ధనియాలు, జీలకర్ర పొడి అండ్ కారం ఇవన్నీ వేసుకొని అంతా కలిసేలాగా ఒక 5 మినిట్స్ వేపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి వదిలేయాలి. ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ తోటి అది ఉడికిపోతుంది. ఇక్కడైతే నేను ఇది బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను, నాకు నీళ్ళు అనేది రాలేదు. సో నేను ఇంకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. అంతే అండి. ఇంకా లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, కస్తూరి మేతి, ఇది ఆప్షనల్ అండి, కస్తూరి మేతి వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇంకా పొయ్యి ఆపేసేసుకోవడమే. నేను ఇందులోకి ఈరోజు బగారా రైస్ చేశానండి. ఎందుకంటే ఇక్కడ పావు కిలో చికెన్ కదా, అందరికీ రావాలి కదా అని చెప్పేసి. బగారా రైస్ ఈ తెలంగాణ వాళ్ళందరికీ బాగానే తెలుసండి, కానీ ఇది నా స్టైల్లో, నా దగ్గర అన్ని మసాలాలు ఉండవు, ఉన్న వాటితోటి ఎలా చేశాను అనేది ఇక్కడ చెప్తున్నాను. మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి అండ్ 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే నేను ఆవాలు, జీలకర్ర, లవంగాలు, నా దగ్గర ఉన్న లవంగాలు, దాల్చిన చెక్క మాత్రమే ఉన్నాయి, అండ్ బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం సేపు చిటపటలాడిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అండ్ 5-6 పచ్చిమిరపకాయలు కారం సరిపడా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులోనే పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ అంతా కలిసేలాగా వేపుకోవాలి. కొంచెం ఈ ఉల్లిపాయలు అనేవి మగ్గిన తర్వాత ఇందులోనే కస్తూరి మేతి వేసుకొని ఒక 2 సెకండ్స్ అలా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా కొంచెం వాసన పోయేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా అరగంట నానబెట్టిన బాస్మతి రైస్ని ఒక గ్లాస్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ వేసుకున్నాను. ఈ బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను గరం మసాలా, కొంచెం కారం, మిరియాల పొడి వేసుకొని అంతా కలిసేలాగా ఒక 2 సెకండ్స్ మాత్రమే వేపుకోవాలి. ఎందుకంటే బిర్యానీ బాస్మతి రైస్ అనేది కొంచెం విరిగిపోకుండా. ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యానికి నేను 1.5 గ్లాసు వాటర్ పోసుకొని ఇక్కడే రుచికి సరిపడా సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోతే కొంచెం యాడ్ చేసుకొని గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలండి. ప్రెషర్ పోయాక వేడిగా సర్వ్ చేసుకొని ఈ బగారా అన్నం చికెన్ కర్రీతో సర్వ్ చేసుకొని తినడమే. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.